హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు హెచ్ఎం ఫ్లేవర్స్. మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. దీనికోసం ఆవకాయ పచ్చడిలో గుజ్జు తీసుకున్నానండి. ఆ గ్రేవీ తీసుకుని ఒక అర కేజీ వంకాయలు శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను. 4 పక్షాలుగా ఘాటు పెట్టుకోవాలండి. అంటే గుత్తి వంకాయ పెట్టుకుంటామే అట్లా పెట్టుకుని ఈ ఆవకాయ పచ్చడి లోపల స్టఫ్ చేసుకోవాలండి. అంటే లోపల కూరుకోవాలి అన్ని వంకాయలకి అట్లానే. ఈ రోజుల్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు అన్నీ ఉన్నా అన్నీ తినలేకపోతున్నారు. కానీ పూర్వం రోజుల్లో ఉన్న వాటితోనే చాలా రకాల వెరైటీలు చేసుకునేవాళ్ళు. వాటిల్లో ఇదొక రకం వెరైటీ అండి. ఒక బ్రాహ్మణ బామ్మగారు చెప్పారు నాకు, అందుకని చేసి చూపిస్తున్నానండి. నేను కొన్ని యాడ్ చేసుకున్నాను ఆమె చెప్పిన రెసిపీలో కంటే. ఇట్లా అన్ని వంకాయలు కూరి పక్కన పెట్టుకోవాలండి. పెట్టుకుని ఒక ప్యాన్ తీసుకుని ఆవకాయ పచ్చడిలో నూనె ఉంటుంది కదా, ఆ నూనె వాడాలండి. 5 టేబుల్ స్పూన్లు ఆ నూనె వేసుకుని చేతి నిండుగా కరివేపాకు వేసుకున్నాను. 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకున్నాను. 3 పచ్చిమిరపకాయలు కూడా పెద్దవి కోసి వేసుకున్నానండి. అన్నీ బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. మూత పెట్టి మరో 5 నిమిషాల వరకు మగ్గనివ్వాలండి ఉల్లిపాయని. తర్వాత స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయలు, వాటిని వేసుకుని వాటిని కొంచెం ఎగరేసుకోవాలండి ఇట్లా అన్నీ కలిసేటట్టు. వీళ్ళు ఎంతమందికి ఇట్లా చేయటం వచ్చు? తర్వాత మూత పెట్టుకుని మూత మీద నిండుగా నీళ్లు పోసుకోవాలండి. అప్పుడు కూర అడిగంటిపోకుండా చక్కగా మంచిగా వస్తుంది. ఎక్కువ ఆయిల్ కూడా వేయాల్సిన పని లేకుండా. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలండి. వేసుకుని అన్నీ కలిపి మూత పెట్టుకోవాలి. తర్వాత 1.5 టీ స్పూను ఆవాలు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ పౌడర్ కూడా ఆవపిండిని కూడా వంకాయ కూరలో వేసుకోవాలండి. వేసుకొని మిక్సీ జార్ కొంచెం తొలిపి నీళ్లు పోసుకోవాలి. ఒక పావు కప్పు వరకు నీళ్లు పోసుకోవచ్చండి. తర్వాత మూత మీద నీళ్లు పోసి అట్లా సన్నటి సెగ మీద మరొక 5 నిమిషాలు ఉడికించుకుంటే కూర రెడీ అయిపోతుందండి. గుమగుమలాడే ఆవకాయ వంకాయ కూర రెడీ అయిపోయిందండి. కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవటమే. అన్నంతో చపాతీతో బాగుంటుంది. సబ్స్క్రైబ్, లైక్, షేర్, ఫాలో హెచ్ఎం ఫ్లేవర్స్.